మేడ్చల్ జిల్లా కండ్లకోయలోని సీఎంఆర్ ఐటీ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. బాత్రూంలో కెమెరాలు ఏర్పాటు చేసి రహస్యంగా వీడియోలు తీస్తున్నారని ఆరోపిస్తున్నారు విద్యార్థినిలు. హాస్టల్లో వంట చేసే సిబ్బందిపై వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నేతలు కాలేజీ ముందు ఆందోళన చేపట్టారు. సెక్యూరిటీ గది అద్దాలు ధ్వంసం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హాస్టల్లో పనిచేసే సిబ్బందిలో 5గురిని అదుపులోకి తీసుకున్నారు. 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక విద్యార్థినిలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కల్పన లైవ్ లో అందిస్తారు. కల్పన, స్టూడెంట్స్ ఆందోళనకు కారణం ఏంటి? వారి డిమాండ్స్ ఏంటి? జ్యోతి, ప్రస్తుతం చూసుకున్నట్టయితే మనకు నిన్నటి నుంచి ఆందోళన కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. సీఎంఆర్ కాలేజ్ మేడ్చల్ దగ్గరలోని సీఎంఆర్ కాలేజీకి సంబంధించి హాస్టల్లోనైతే ఆందోళన అయితే కొనసాగుతుంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే హాస్టల్లో ఉన్న సమయంలో వాళ్ళు వాష్రూమ్స్ లో స్నానం చేస్తుంటే కూడా పలువురు వీడియోస్ తీశారంటూ, దాంతోపాటు హిడెన్ కెమెరాస్ ఉన్నట్టు కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. దాదాపు నిన్న 2 కూడా మనకు ఇదే ఆందోళన అనేది కొనసాగింది. దాంతోపాటు సెక్యూరిటీకి సంబంధించి ఇక్కడైతే దాదాపు అద్దాలు కూడా ధ్వంసం చేసిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు వీడియోస్ తీశారంటూ కూడా పదే ఇట్లాంటి ఇష్యూ 3 నెలల నుంచి ఉందని చెప్పేసి వార్డెన్ కి చెప్తున్నప్పటికీ కూడా ఆమె స్పందించలేదంటూ కూడా ఇటు విద్యార్థులు చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక నిన్న 2 వరకు కూడా మనకు ఆందోళన అనేది ఇక్కడ సీఎంఆర్ మేడ్చల్ కాలేజీ దగ్గర అయితే ఆందోళన కొనసాగింది. దాంతోపాటు ప్రస్తుతం చూస్తున్నాం కదా, మేడ్చల్ ఏసీపీకి సంబంధించి కూడా ఇప్పటికే వెళ్లడం జరిగింది. లోపలికి హాస్టల్లోకి సంబంధించి కూడా చూస్తున్న సిచ్యువేషన్స్, ఇటు అమ్మాయిలకు సంబంధించి ఎవరైతే హాస్టల్లో ఉంటున్నారో లేడీస్, వాళ్ళకి సంబంధించి పేరెంట్స్ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం జరిగింది. దాదాపు పేరెంట్స్ అంతా కూడా లోపలికి అలో చేశారు. వాళ్ళతో మాట్లాడుతున్న సిచ్యువేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. పదే ఎందుకంటే 3 నెలల నుంచి ఇష్యూ ఉన్నప్పుడు వార్డెన్కి చెప్తున్నప్పుడు ఎందుకు స్పందించలేదని చెప్పేసి అయితే ఒక క్వశ్చన్ అయితే రైజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎవరైతే వీడియోస్ తీశారో వాళ్ళకి సంబంధించి కూడా దాదాపు మిస్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళే తీశారని చెప్తూ కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. దీంతో కేసు నమోదు అయితే చేసుకున్నారు. దాదాపు 5గురిని అదుపులోకి తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి 12 మొబైల్ ఫోన్లు అయితే స్వాధీనం చేసుకున్నారు. చర్యలు అయితే తీసుకోవాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5గురిని అదుపులోకి తీసుకున్నారనేసి పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్నప్పటికీ ఇక్కడ ఉన్న అమ్మాయిలు అయితే మాత్రము మాకు ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అసలు తీసుకున్నారా లేదా అనేసి అయితే ఇక్కడ చేయాల్సి ఉందని చెప్పేసి ఇక్కడ ఉన్న అమ్మాయిలు చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ పోలీస్ బందోబస్తు అయితే భారీగా ఉందని చెప్పుకోవచ్చు. సెక్యూరిటీ, కాలేజీకి సంబంధించిన సెక్యూరిటీ కావచ్చు, దాంతోపాటు పోలీస్ బందోబస్తు కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడ మోహరించి ఉంది. దాదాపు ఇటు విద్యార్థి సంఘాలు కూడా అమ్మాయిలకి సంబంధించి కూడా ఇట్లా హిడెన్ కెమెరాస్ పెట్టి ఇట్లా అమ్మాయిలకు సేఫ్టీ లేకుండా ఇట్లా చేయడంతో విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడికి వచ్చాయని చెప్పుకోవచ్చు. దాదాపు నిన్న 2 వరకు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉన్నాం కదా, కాలేజ్ లోపల ఇటు స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. పలువురు పేరెంట్స్ కూడా దాదాపు ఇప్పటికే ఇటు పేరెంట్స్ కి సంబంధించి కూడా వాళ్ళ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే చాలా వరకు అంటే పదే ఇష్యూ రైజ్ చేస్తున్నప్పటికీ ఎందుకు వార్డెన్ స్పందించలేదు అనేది ఒక క్వశ్చన్. అదైతే దాదాపు 5గురికి సంబంధించి అదుపులోకి తీసుకున్నామంటూ పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు, అసలు తీసుకున్నారా లేదా అనేది మరో క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. దాంతోపాటు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం ఒక ఎత్తు అయితే, ఇటు ఏదైతే బాత్రూమ్కి సంబంధించి అక్కడ వెంటిలేటర్ ఉంటుందో అక్కడనైతే మాకు ఫింగర్ ప్రింట్స్ అయితే కనిపించాయి. అక్కడి నుంచి తొంగి చూసే సిచ్యువేషన్స్ జరిగినాయి అని చెప్పేసి అక్కడ ఫింగర్ ప్రింట్స్ కి సంబంధించి అయితే సాక్ష్యాలు అయితే దొరకడం జరిగింది. వాటన్నిటి అయితే ఇప్పుడు పోలీస్ అయితే అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 5గురిని. వాటికి సంబంధించి కూడా మనం చూస్తున్నాం కదా, సీఎంఆర్ కాలేజ్ దగ్గర అయితే పెద్ద ఎత్తున భారీ పోలీస్ బందోబస్తు ఉండడం జరిగింది. దాంతోపాటు మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా అసలు చర్యలు అయితే తీసుకోవాల్సి ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా దాంతోపాటు చాలా వరకు అయితే, ఎందుకంటే ఇప్పటికే ఇటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి కూడా చాలా వరకు అయితే మనం చూస్తూ ఉన్నాము. మొత్తం కాలేజ్ దగ్గర అయితే పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తుతో పాటు ఇటు విద్యార్థి సంఘాల నాయకులు కూడా చేరుకుంటున్నారు. ఇప్పటికే ఎన్ఎస్యుఈ సంబంధించి కూడా విద్యార్థి సంఘాలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. లోపలికి వెళ్ళి కూడా ఆరా తీయడం జరిగింది. సో మరి ముఖ్యంగా చూసుకున్నట్టయితే కూడా చర్యలు తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామంటూ కూడా ఇటు విద్యార్థి సంఘాలు కూడా పెద్ద ఎత్తున చెప్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. దాదాపు ఈ రోజుకు సంబంధించి మరో 2 రోజుల్లోనైతే మాకు ఎలాంటిది అనేసి కూడా చెప్పాలని చెప్పేసి, చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు పేరెంట్స్ కి సంబంధించిన తల్లిదండ్రులు కావచ్చు, ఇటు విద్యార్థులు కావచ్చు, దాంతోపాటు విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు చెప్తున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. ఒకసారి కూడా మన కాలేజ్ దగ్గర మొత్తం పరిసర ప్రాంతాలు చూసుకున్నట్టయితే కూడా చాలా వరకు విద్యార్థులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎవరిని కూడా అంటే చాలా వరకు ఇట్లాంటి సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఎందుకు కూడా స్పందించడం లేదు, వార్డెన్ కావచ్చు, దాంతోపాటు డిపార్ట్మెంట్ ప్రస్తుతం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా చేంజ్ చేయాలని చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఏవైతే సీసీ కెమెరాస్ ఉన్నాయో ప్రస్తుతం వాటిని చేంజ్ చేసి కొత్తగా సీసీ కెమెరాస్ పెట్టాలని చెప్పేసి కూడా మరో డిమాండ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే ఇక్కడ సిబ్బంది ఉన్నారో అంతా కూడా సెక్యూరిటీ దగ్గర నుంచి మెస్ వరకు అందరూ కూడా లేడీస్నే పెట్టాలని చెప్పేసి, ఎవరు కూడా జెంట్స్ ఉండొద్దు అంటూ కూడా మరో డిమాండ్ కూడా వ్యక్తం చేశారు. మరోవైపు చూసుకున్నట్టయితే 6 తర్వాత కూడా ఎవరిని లోపలికి అలౌ చేయొద్దని చెప్పేసి కూడా మరో
మరో డిమాండ్ వ్యక్తం చేశారు. దాదాపు 6 నుంచి 7 డిమాండ్ అయితే ఇటు పోలీస్కి సంబంధించి సిఐకి ఇప్పుడే తెలపడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఏదైతే కంప్లైంట్ చేశారో దానికి సంబంధించి అయితే కంప్లైంట్ తీసుకున్నారు, నమోదు చేశారు. దానికి సంబంధించి చర్యలు అయితే తీసుకుంటున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. చూస్తూ ఉన్నాం కదా, ఏసీపీ ఇప్పటికే లోపలికి చేరుకోవడం జరిగింది. ఏసీపీతో కూడా ఇటు విద్యార్థులు కావచ్చు, విద్యార్థి తల్లిదండ్రులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే దాదాపు తల్లిదండ్రులకు సంబంధించి కూడా భయాందోళన మొదలైందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీసీ కెమెరాస్ ఉన్నాయి, దాంతోపాటు ఇటు ఏవైతే హిడెన్ సీసీ కెమెరాస్ పెట్టారో దాంతో ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అమ్మాయిలు చెప్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాని మీద అయితే చర్యలు తీసుకోవాల్సి ఉంది. దాంతోపాటు వీడియోస్ తీసారా లేదా అనేది అయితే ఇంకా తెలియాల్సి ఉంది. ఎందుకంటే 12 మొబైల్ ఫోన్స్ అయితే స్వాధీనం చేసుకున్నారు. దానికి సంబంధించి అయితే ఇంకా చర్యలు చేపట్టాల్సి ఉంది. సో ఏదైతే కొనసాగుతుందో ఆందోళన అయితే మరింత కొనసాగే అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఎట్లాంటి పోలీస్ దగ్గర నుంచి కూడా అదుపులోకి తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఎట్లాంటి సమాచారం అయితే ఇప్పటివరకు ఇవ్వలేదు. స్టూడెంట్కి సంబంధించి అయితే మాకు అయితే అదుపులోకి తీసుకున్నామని చెప్తా ఉన్నారు. కాకపోతే సమాచారం లేదని చెప్పేసి వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు. ఇటు వార్డెన్కి సంబంధించి కూడా దాదాపు ఎందుకు స్పందించలేదని చెప్పేసి కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఇటు సెక్యూరిటీకి సంబంధించి కూడా ఇక్కడ అద్దాలు ధ్వంసం చేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. దాదాపు నిన్న 2 వరకు కూడా, అంటే నిన్న దాదాపు మనకు రాత్రి అంతా కూడా ఇదే అయితే పెద్ద ఎత్తున ఇక్కడ ఆందోళన కొనసాగింది. మరికొద్ది సేపట్లో కూడా విద్యార్థి సంఘాలు కూడా ఇక్కడికి చేరుకుంటారని చెప్పేసి కూడా సమాచారం మనకు తెలుస్తా ఉంది. దాంతోపాటు విద్యార్థులకు సంబంధించి తల్లిదండ్రులు కూడా ఇప్పటికే చేరుకుంటున్న సిచ్యువేషన్స్ కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి. చాలా వరకు అయితే వాళ్ళ అమ్మాయిల్ని ఈరోజు ఎగ్జామ్ కూడా ఉందని చెప్పేసి, ఎగ్జామ్ ఉందా లేదా అనేది అయితే మరో క్వశ్చన్ కూడా ఉంది ఇక్కడ. సో విద్యార్థి తల్లిదండ్రులు ఎవరైతే వస్తున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళ తమ విద్యార్థుల్ని కూడా ఇంటికి తీసుకెళ్లే సిచ్యువేషన్స్ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే పలువురు అయితే తీసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కూడా ఇటు ఏదైతే సిఎంఆర్ కాలేజ్ దగ్గర అయితే ఉద్రిక్త కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు సీసీ కెమెరాలకు సంబంధించి కూడా ఇక్కడ చేంజ్ చేయాలని చెప్తా ఉన్నారు. ఇటు పెద్ద ఎత్తున ఇప్పటికే 5గురిని అదుపులోకి తీసుకున్నప్పటికీ కూడా 12 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నప్పటికీ కూడా ఎట్లాంటి సమాచారం అయితే మాకు ఇప్పటివరకు ఇవ్వలేదని చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ గా అయితే దీనికి సంబంధించి అయితే ఇంకా చర్యలు తీసుకోవాల్సి ఉంది.